దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుటకు దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి, ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు మరి ఈ లోకమంతటిని సృష్టించి తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకొనని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మానవుడితో సహవాసం చేయాలని, తన సృష్టితో సహవాసం చేయాలని ఆ 7వ దినమును ఆయన పవిత్రపరిచినట్టుగా, పరిశుద్ధపరిచినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం మనకు బోధిస్తుంది. ఆ రీతిగా దైవాజ్ఞను అనుసరించి దేవుణ్ణి ఆరాధించే మరి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న హెర్మోన్ బ్యాప్టిస్టు సంఘ విశ్వాసులందరికీ, మరి స్నేహితులు, ఆత్మీయులు ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో మాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైన శుభాలు, అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దీవెనలు మనందరి పైన సమృద్ధిగా దేవుడు అనుగ్రహించినలాగున మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిరంతరం కీర్తించబడుతూ, కొనియాడబడుతూ, గాన ప్రతిగానములతో స్తోత్రింపబడుతున్న మా యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఘనత నీకే, ప్రభావం నీకే, యుగ యుగములు కలుగును గాక. నీకు మహిమ చెల్లిస్తూ ఉండగా, రాజాది రాజ, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి మా కొరకు మీరు దిగి వచ్చారు, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ధనవంతుడైన మీరు మా కొరకు దరిద్రులైనారు, నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధులైన మీరు మా పాపమును మీ పైన మోసుకొని ఆయన పాపిగా ఎంచబడ్డారు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నిరంతరం జీవించువాడవైన నీవు మా కొరకు మృతి నొందారు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణం నిన్ను బంధించుట అసాధ్యం కాబట్టి మీరు తిరిగి లేచారు. ఆయన మాకు జీవాన్ని, నిరీక్షణతో కూడిన ఆశీర్వాదాన్ని ప్రసాదించినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఈనాటికి మీ సమాధి ఖాళీగా ఉంది, ఎందుకంటే అందులో మీరు లేరు. ఒకవేళ మీరు సమాధిలో ఉండిపోతే మా నిరీక్షణ వ్యర్థమై ఉండేది. ప్రభు, మీరు తిరిగి లేచారు, మీరు త్వరలో రానే ఉన్నారు. యూదా గోత్రపు సింహం వలె రానే ఉన్నారు. మొట్టమొదట గొర్రెపిల్లగా వచ్చారు, సాత్వికంగా, దీనముగా ఉన్నారు. ఆయన వదకు సిద్ధమైన గొర్రెపిల్లగా మీరు వచ్చారు, నీకు వందనాలు. కానీ ఇప్పుడు కొదమ సింహంలాగా వస్తారు, సింహం చీల్చివేస్తుంది. కాబట్టి నాయన, ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే రక్షణలోకి వచ్చారో, ఎవరైతే నీ మార్గంలో నడుస్తున్నారో వారందరికీ పరలోక భాగ్యం ఇచ్చుటకు, అంతమటికే కాకుండా పాపులను శిక్షించడానికి రాబోతుండగా నీ రాకడ పర్యంతం వరకు నమ్మకమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘం కొరకు నీకు వందనాలు. మా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఆయన అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో నిన్ను ఆరాధిస్తుండగా నీకు వందనాలు. ఈ మాధ్యమాన్ని, ఈ ప్లాట్ఫామ్ను మాకు అనుగ్రహించినందుకు కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన ప్రస్తుతం భారతదేశ పరిస్థితిని గమనించిన, ప్రపంచ పరిస్థితిని గమనించిన నాయన, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి, బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభువా, ఆ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి వల్ల దాదాపు 2 లక్షల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. నాయన 25 లక్షల పైచిలకు ప్రజలు నాయన దీని బారిన పడ్డట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్, చైనా, ఈ రీతిగా ఎన్నో దేశాలు, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, ప్రతి దేశం నాయన ఈ యొక్క వైరస్ వల్ల అతలాకుతలమైపోతుంది. ప్రభువా, ప్రజల ప్రాణాలు ముప్పు వచ్చి పడింది. ప్రభువా, ఆయన ఏమి చేయలేని స్థితి ఉంది. ఆయన గవర్నమెంట్, ఆ ప్రభుత్వాది నేతలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్స్ ఆయన రిస్క్ తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో మంది నాయన, పారిశుద్ధ కార్మికులు ఎంతో ఎమర్జెన్సీ డ్యూటీస్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆయన మా ప్రయత్నాలను సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కార్యములు సఫలం చేసే దేవుడు, మాకు ఆలోచన చెప్పే దేవుడు కాబట్టి ఎలా ముందుకు నడవాలో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన
ఈ వేసవి కాలం అంతట్లో కూడా నీ కృప మా అందరిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించమని, ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. ఆత్మీయులు కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి మీ ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి నీ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అవసరతలో ఉన్న వారికి వారి లేమిని నాయన తీసివేసి సమృద్ధి అయిన దీవెనలు వారికి దయచేయండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము నీ సహవాసం, నీ సన్నిధి కొరకు ఆశపడుతుండగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఉదయకాలం ఈ ఆరాధన మేము ప్రారంభిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. విద్యుత్తును, వాతావరణమును, మమ్మలను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, వాక్య ధ్యానములో, ప్రార్థనలో మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొండ తేనె కంటే మధురమైనది ప్రభువా నీకు వందనాలు. నిన్ను స్తుతిస్తున్నాం. మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అని చెప్పినారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నాయన మీరు మాకు సహాయం చేయమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు ఆయన బండలు బద్దలు కొట్టు శుద్ధ వంటివి ప్రభు. నీ మాటలు తేనె కంటే తీయనైనవి ప్రభువా నీకు వందనాలు. నీ మాటలు మాకు ఆదరణ ఇచ్చేటివి ప్రభువా. నీ మాటలు మాకు ఓదార్పునిచ్చేటివి కాబట్టి నీ మాటల చేత మమ్మల్ని దర్శిస్తారని ఈ రీతిగా లైవ్ లో అనేక సంఘాల ద్వారా, అనేక పరిచర్యల ద్వారా ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా, జరిగిస్తూ ఉండగా ఈనాటి ఆరాధన అన్నింటిలో మీరు మహిమ పొందుతారని నమ్ముతూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం ఇటు రీతిగా ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరొక తరుణం దైవ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13, 14, 15 వచనాలు, 16 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. సామ్ 103, కీర్తనలు 103, 13వ వచనం నుండి 16వ వచనం వరకు. సామ్ 103 వర్సెస్ 13 to 16. పాత నిబంధన గ్రంథం, పేజ్ నంబర్ 506. 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాం. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవు. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. చదవన్న దేవుని వాక్యం మన వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్. ప్రేమైన భక్తులారా, దేవుని బిడ్డలారా, దైవ జనమా, ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈనాటి ధ్యానాంశం దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన దృష్టిలో మనమున్నా. We are in God's focus, or God remembers us. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొనును. దేవుడు మర్చిపోయేవాడు కాదు. 115వ కీర్తనలో భక్తుడు రాస్తాడు. 115వ కీర్తన 12వ వచనంలో, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనకు బాధలు, కష్టాలు కలిగినప్పుడు దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు ఎందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుడు ఎందుకు మా పట్ల దయ చూపట్లేదు అని ప్రశ్న వేసుకోవడం సహజం. దేవుడు ఎక్కడున్నాడు?
దేవుడు ఎందుకు ఏమి చెయ్యట్లేదు అని అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు మన జీవితంలో చాలాసార్లు కలిగి ఉంటారు. అయితే ఉదయకాలం వాటన్నిటికీ జవాబు దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోరు. చూడుమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానని ఆనాడు ఇజ్రాయెల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వాక్యములో సెలవిచ్చాడు. మన పాపముల విషయమై దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని క్షమించాలని, మనల్ని కరుణించాలని ఆయన ఉద్దేశం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో గమనిస్తే 14వ వచనం నుంచి కూడా మనం గమనిస్తే, అయితే సియోను అంటే ఇశ్రాయేలు, దేవుని ప్రజలు అంటుందంట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నా, యెహోవా నన్ను మర్చిపోయి ఉన్నాడని అనుకొనుచున్నది. ఇజ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారంట, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడు. ఈ బబులోనులోనే ఉన్నాం మేము, ఇక్కడి మమ్మల్ని దేవుడు ఎప్పుడు విడిపిస్తాడు? దేవుడికి జ్ఞాపకం లేదు మా పరిస్థితి అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనను మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడమో నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారం నిత్యం నా ఎదుటనున్నవి. ఆయన అరచేతుల్లో మనల్ని చెప్పుకొని ఉన్నాడంట. అరచేతితో పని లేని సందర్భం ఉండదు, చేయితో పని లేని సందర్భం ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నిత్యం వీఆర్ ఆల్ ఆర్ ఇన్ గాడ్స్ ఫోకస్. మనం నిత్యం ఆయన దృష్టిలో ఉన్నాం, మనం నిత్యం ఆయన స్మరణలో ఉన్నాం, మనం నిత్యం ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అయితే 103వ కీర్తనలో మనం చదివాం, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే తన ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన ప్రజలు ఎవరంట? మంటివా. మంటి అంటే మట్టి. మనము మట్టివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అంట. ఆ మాటను అర్థం చేసుకోవాలి. మనం మట్టితో చేయబడ్డాం. సృష్టి ఆరంభంలో దేవుడు మానవుని నేల మట్టితో నిర్మించాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయ. దేవుడు మనల్ని మట్టితో చేశాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రసంగి భక్తుడు ఈ మాటను రాస్తాడు, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి పోను. 12వ అధ్యాయం 7వ వచనం ప్రసంగి గ్రంథం, మన్నైనది వెనుకటి వలె మనలా భూమికి చేరును. అంటే మనం మట్టితో చేయబడ్డాం. ఈ మట్టి తిరిగి మట్టిలో కలిసిపోతుంది అని అర్థం. అక్కడ ఆదామును దేవుడు మట్టితో చేశాడని ఆదికాండంలో చూశాం. ప్రసంగి గ్రంథంలో భక్తుడైన సొలొమోను రాస్తూ మన్నైనది వెనకటికి మన్నైపోవును అనే మాటను దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనము మంటివారు. 90వ కీర్తనలో మోషే, దైవజనుడైన మోషే 90వ కీర్తన రాస్తూ 3వ వచనంలో అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనిషిని మంటికి మార్చుచున్నావు. సో 103వ కీర్తనలో 14వ వచనంలో మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే మనం మట్టితో చేయబడ్డా, మట్టిలో కలిసిపోతా అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మట్టి అనే మాటను ఎందుకు రాశాడంటే మట్టి యొక్క లక్షణాలు ఏవైతున్నాయో అవి మనిషికి ఉంటాయి. నేల మంటికి ఉన్న లక్షణాలు మానవునికి ఉంటాయి. ఎండాకాలం వచ్చిందనుకోండి, భూమి ఏమవుతుంది?
నీరు లేక పగిలిపోతుంది. సో ఎండాకాలం వస్తే మానవుడు కూడా ఏమైపోతాడు? ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి అయిపోతాడు. వర్షాకాలం వచ్చిందనుకోండి, భూమి ఏమైపోతుంది? ముద్దయిపోతుంది. అందుకే తడిసి ముద్దయిపోయినామని చెప్పేసి అంటారు. సో మట్టి యొక్క స్వభావం మార్పు చెందే స్వభావం. ఎండకి ఒక రకమైన స్థితిగతులు వస్తాయి మట్టికి, వానకు ఒక రకమైన స్థితిగతులు వస్తాయి మట్టికి, చలికి ఒక రకమైన స్థితిగతులు వస్తాయి మట్టికి. సో మట్టితో చేయబడిన మనకు కూడా అలాంటి స్థితిగతులే ఉంటాయి. అంటే అర్థం ఏంటిది? మట్టికి బలహీనమైన స్థితి ఉందని అర్థం. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాం. 78వ కీర్తనలో 39వ వచనంలో అంటాడు, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. 103వ కీర్తనలో కూడా ఏమన్నాడు? నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి బలమైన గాలి వీస్తే అది లేకపోవును, బలహీనమైన పువ్వు రాలిపోతుంది అని అర్థం. మనము బలహీన స్థితిలో ఉన్నామన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడనే సత్యాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మన బలహీన స్థితిగతుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. He knows our weaknesses. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడనే మాటను చూశాం. అంటే మన మూలం ఏంటో ఆయన తెలుసు, మట్టి స్వభావం ఏంటో ఆయన తెలుసు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది మట్టి. రాగడి మట్టికి ఒక లక్షణం ఉంటుంది, ఎర్ర మట్టికి ఒక లక్షణం ఉంటుంది. సో మట్టి లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక మట్టి బలంగా ఉంటుంది, ఒక మట్టి బలహీనంగా ఉంటుంది, దిగుడుగా ఉంటుంది. కాలానుగుణంగా మట్టి యొక్క లక్షణాలు మారుతూ ఉంటాయి. పరిస్థితుల ప్రభావం వల్ల మనుష్యుల పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. మనము బలహీనులు అనే సంగతి దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సో ఇదే కాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. గాడ్ రిమెంబర్స్ us. Whom does God remember? ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? లేక ఏ స్థితిలో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఉన్నతమైన స్థితిలో, ఘనమైన స్థితిలో ఉన్నవారినే కాదు, బలహీన స్థితిలో ఉన్నవారిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. బలహీనులు మట్టితో చేపట్టారు, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతారు. మట్టికి బలహీనమైన లక్షణం ఉంటుంది. మనం బలహీనలం అనే సంగతి దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. మన బలహీనతలు దేవునికి తెలుసు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో నా పరిస్థితులు దేవుడికి ఏం తెలుసు అంటాం కొన్నిసార్లు. లేక నా పరిస్థితుల్లో దేవుడు ఎందుకు పట్టించుకుంటున్నాడు అంటాడు. మట్టితో చేపట్టామన్న సంగతి మనం మర్చిపోతాము, మట్టిలోకి వెళ్తామనే సంగతి మనం మర్చిపోతాము, విర్రవీగి బతుకుతుంటాం ఈ లోకంలో. కానీ దేవుడు అరే విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని మట్టి వలె ఉన్నారు మీరు అంటున్నారు. గాలి వీస్తే దుమ్ములేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. గాలి యొక్క శక్తికి భూమిపైన ఉన్న రేణువులు, మట్టి రేణువులు గాలిలో కొట్టుకొని వెళ్ళిపోతాయి. అంటే ఆ మట్టి, ఆ దుమ్ము బలహీనమైనది అని దేవుడు ఉద్దేశం చెప్తున్నాడు అక్కడ. సో మనకు బలహీన స్థితులు ఉన్నాయని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనకి ఇబ్బందులు ఉన్నాయన్న సంగతి దేవుడికి తెలుసు. మనకి ఇరుకులు ఉన్నామని దేవునికి తెలుసు. సృష్టించిందే ఆయన, మట్టితో చేసిందే ఆయన. మట్టితో మనల్ని చేసిన దేవుడికి మనం మట్టి అన్న సంగతి తెలియదా? మట్టి యొక్క బలహీనత తెలియదా? మట్టి యొక్క సమస్యలు తెలియదా? మట్టి యొక్క ఇబ్బందులు తెలియదా? ఏ మట్టితో చేస్తే అది గట్టిగా ఉంటుందో ఆయనకు తెలియదా? దానికి ఎంత నీళ్లు కలపాలో మట్టికి ఆయనకు తెలియదా? అది నిలుస్తుందో పడుతుందో కుమ్మరికి తెలియదా? తెలుసు.
సో మనము బలహీనులమనే సంగతి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన బలహీన స్థితిలో ఉన్నామన్న సంగతి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోం, కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండవ మాట మనం చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథం 9వ కీర్తన 12వ వచనం గమనిస్తాం. 9వ కీర్తన 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. అక్కడే 18వ వచనంలో అంటాడు, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు. 9వ కీర్తన 12-18. రెండవది, బాధపడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. బలహీన స్థితిగతులు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది, బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. 12వ వచనంలో అంటాడు, ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు, అంటే దేవుడు తీర్పు తీర్చే సమయంలో బాధపరచబడు వారిని, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే తమ బతుకును బాధల్లో గడిపారో, ఎవరైతే బాధలతోనే సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి మన బాధలు తెలుసు. అందుకే అంటాడు, దరిద్రులు నిత్యం మరువబడరు, బాధపరచబడు వారిని నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. God knows our pain. మనం బాధల్లో ఉన్నామన్న సంగతి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకును అనే మాట రాశాడు. మనం మంటివారమని జ్ఞాపకం చేసుకున్నాడు, అంటే మనం బలహీనులమని దేవుని తెలుసు, మనకు బలహీన స్థితిలో ఉన్నామని దేవుని తెలుసు, మనకి ఇబ్బందులు ఉన్నాయని మనకు దేవుని తెలుసు, పరిస్థితుల ప్రభావంలో మనం కృంగిపోతామని దేవుని తెలుసు, ఎండకు ఒక రకంగా శరీరం మారుతుందని దేవుని తెలుసు, వానకు ఒక రకంగా శరీరం స్పందిస్తుందని దేవుని తెలుసు, చలికి ఒక రకంగా స్పందిస్తుందని దేవునికి తెలుసు. మన బలహీన స్థితులు దేవునికి తెలుసు. He knows how weak you are. ఎంత బలహీన స్థితిలో ఉన్నామో దేవుడు తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, సియోను అక్కడ అనుకున్నదంట, యెహోవా మమ్మల్ని మరిచి ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎవరిని మర్చిపోడు. నీ బలహీన స్థితులు ఆయనకు తెలుసు, నీ శరీర నిర్మాణం ఆయనకు తెలుసు, నీ మనస్సు దేన్ని తట్టుకుంటుందో తట్టుకోదో ఆయనకు తెలుసు. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న బలహీనతలు దేవుడికి తెలుసు. రెండవది, మన బాధలు దేవునికి తెలుసు. He knows. ఎంత బాధ అనుభవిస్తున్నామో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన రక్తాపరాధం అంటే రక్తం చిందించబడిన దానికి కలిగిన అపరాధాన్ని ఆయన తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు ఎవరి రక్తం అయితే చిందించబడిందో వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాడని అర్థం. మన బాధల్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎంత బాధ అనుభవిస్తున్నావో, మానసిక క్షోభ అనుభవిస్తున్నావో, శారీరక బాధను అనుభవిస్తున్నావో, ఎన్ని బాధలు, వాట్ ఈస్ యువర్ పెయిన్? దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది, దెబ్బ కొట్టిన వాడికి తెలియదు. ఆ నొప్పి అనుభవిస్తుండగా మన పక్కన కూడా దాని బాధ అర్థం కాదు. వైద్యం చేసే డాక్టర్ కూడా నొప్పి తెలియదు. నొప్పి నువ్వే అనుభవిస్తావు. ఆ నొప్పి యొక్క తీవ్రతను తగ్గించడానికి వారు అందిస్తారు, కానీ వారు నీతో సహా నొప్పిని అనుభవించలేరు. ఈ గాయం తీవ్రంగా ఉంది కాబట్టి దాని నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన మందిస్తారు, కానీ ఆ నొప్పిని ఇంకొకరు అనుభవించలేరు. దేవుడు మన బాధల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన బాధల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నువ్వు అనుభవిస్తున్న బాధలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమేమి బాధలు అనుభవించావు, తీర్పు తీర్చే సమయం అంటే ఆయన తీర్పు తీర్చే సమయం ఇంకా రాలే, వస్తుంది. అప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలు, ప్రపంచంలోని ప్రజలు అనుభవించిన బాధలు అన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మాటతో నిన్ను బాధ పెట్టిన వారు ఉండొచ్చు, తమ చేష్టల చేత నిన్ను బాధ పెట్టిన వారు ఉండొచ్చు,
తమ క్రియల ద్వారా నిన్ను బాధ పెట్టిన వారు ఉండొచ్చు. నీ ఆత్మాభిమానాన్ని అవమానపరిచి నిన్ను బాధపరిచి ఉండొచ్చు. అందుకే అంటాడు, బాధపరచుబడవారు నిరీక్షణాస్పదము. అందుకే రాశాడు అక్కడ 9వ కీర్తనలో 18వ వచనంలో మనం రాసాం, ఎన్నటికి నీ నశించదు. సో దేవుడు మన బలహీన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. మనమే మర్చిపోతాం. కొంచెం మంచిగా ఉన్న తర్వాత దేవుడు గుర్తుపెట్టుకో. ఇక మనకు ఉన్నంత బలం ఇంకెవడికి లేదనుకుంటాం, మనంత దృఢంగా ఇంకెవడు లేడనుకుంటాం. మనమే మన నిర్మాణ క్రియలను మర్చిపోతాం. మట్టివారు మన సంగతి మనం మర్చిపోతాం, మొట్టివారు మన సంగతి. రెండవది, మన బాధలు కూడా దేవుని తెలుసు. మన బాధల్ని కూడా ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. హీ నోస్ వాట్ పెయిన్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఎంత బాధ అనుభవిస్తున్నావో తెలుసు. గొప్పోడికి పేదోడి బాధలు తెలియదు. బలం కలిగినోడికి, బలగం ఉన్నోడికి ఏమి లేని వాడి యొక్క బాధలు తెలియదు. కానీ దేవుడికి అన్ని తెలుసు. దేవుడికి ఉన్నోడి బాధలు తెలుసు, లేనోడి బాధలు తెలుసు, అన్ని తెలుసు. హీ నోస్ యువర్ పెయిన్, హీ నోస్ యువర్ వీక్నెస్. మూడవది, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8 and verse 1. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ఆదికాండంలో మనం గమనిస్తే మొట్టమొదటి ప్రళయం, భూమిపైనికి దేవుడు ప్రళయాన్ని తీసుకొచ్చాడు. భూమిని మొత్తం నీళ్లతో నింపేశాడు. మానవులు దేవునికి విరోధంగా జీవించారు. మానవుల పాపం దేవుని దృష్టిలో చెడ్డదిగా, ఘోరంగా ఉంది. సో ప్రభు అనుకుంటాడు, ఆయన 7వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదు. భూమిపై ఉండకుండా తుడిచేస్తాడంట. ఇలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. నోహుతో ఉన్న ఆ ఓడలో ఉన్న వారందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. అంటే నోహు చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నోవహు చుట్టూ భయాన్ని కలిగించే వాతావరణం. ఎందుకో తెలుసా? అప్పటి ప్రపంచం మొత్తం చనిపోయింది. డెడ్ ఎవ్రీబడి. నోవహు, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు, నోవహు భార్య, 8 మంది, దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని పశువులు, జతలు, అవి తప్ప భూమి చుట్టూ నోవహు ఓడ ఒక్కటి తప్ప ఆ చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం కూడా భీతావహంగా ఉన్నది. ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా మరణాలే. భీతి కలిగించే పరిస్థితులు, భయానకమైన వాతావరణం, భయంకరమైన పరిస్థితులు. మనం ఎప్పుడు అది ధ్యానించాం. నోహు ఓడలో ఉన్నాడు, వారి కుటుంబం అంతా రక్షించబడ్డారు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? 8వ అధ్యాయం 1వ వచనం, వాళ్ళని జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయగా నీళ్లు తగ్గిపోయాను. అంటే దేవుడు భూమిపైకి ఆ నీళ్ళని తీసుకొని రావడం వల్ల ప్రతి మానవుడు, ప్రతి జంతువు, దేవుని సృష్టి మొత్తం మునిగిపోయాను. నీళ్ళల్లో మనిషి మునిగిపోయిన తర్వాత, జంతువులు మునిగి చచ్చిపోయిన తర్వాత తేలుతాయా, మునుగుతాయా? అందరూ ఆలోచించండి. ఎవరైనా బావిలో దూకి చనిపోయినారనుకోండి, చెరువులో దూకి చనిపోయినారనుకోండి, కడుపులోకి నీళ్లు పోయేంత వరకు మింగుతూనే ఉంటారు. ఆ మింగుడు అయిపోయిన తర్వాత ఏమవుతారు? తేలుతారు. అంటే నోవహు ఓడ చుట్టూ ఏమున్నాయి? ఎటు చూసినా శవాలు, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు నోవహును, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేసుకుంటా. ఎప్పుడు ఎవరు ఆలోచించరు? నోవహు సమయం వచ్చినప్పుడు దేవుడు నోవహు
చుట్టూ భయంకరమైన పరిస్థితుల్లో నోహను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నీళ్ళు ఇంకెక్కువైతే నోహ ఓడ కూడా మునిగిపోతుంది. ఆ నీళ్లను తగ్గించి ఓడను తీసుకుపోయి అరారత్ కొండ పైన పెట్టింది. తీసుకుపోయి ఆ కొండ పైన తీసుకోబెట్టాడు. అంటే చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితులు, ఆ శవాల తిబ్బలు అవన్నీ చూడకుండా నోహను తీసుకుపోయి ఒక దగ్గర సేఫ్గా పెట్టాడు. ఈనాడు ప్రపంచంలో మన చుట్టూ భయంకరమైన పరిస్థితి, ఎక్కడ చూసినా మరణాలే. ఈనాటి గణాంకాల ప్రకారం 2 లక్షల పైచిలకు ప్రజలు ప్రపంచంలో చనిపోయినారు కరోనా వైరస్ వల్ల. భయంకరమైన పరిస్థితి. నీ చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితుల విషయమే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఈ భయాత్మకమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఊపిరున్నంత వరకే మనకి విలువ. మనం చనిపోయిన తర్వాత కొద్ది గంటలు కూడా మన దేహాన్ని ఉంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు, తీసి పక్కన పడేస్తారు. అంతవరకు నువ్వు నలుగురిలో ఉన్నావు, కానీ చనిపోయిన తర్వాత నలుగురిలో ఉండకుండా నేను తీసేస్తాను. ఆ చనిపోయిన శవాన్ని పెట్టుకోవడం భయంకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోహు చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుడు నోవహును అతనితో కూడా ఉన్న ఓడలో ఉన్న సమస్త జంతువులనే సృష్టిని తిరిగి కొనసాగించే క్రమంలో ఆ జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనేను. నోహు చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని దేవుడికి తెలుసు. అలాంటి అర్థం వచ్చే మాటనే ఇంకొకటి ఆదికాండంలోనే రాస్తాడు. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 19:28-29 కూడా చదువుదాం. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా, ఇదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగ వలె లేచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు, ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. లోతు కాలంలో కూడా ఏం జరిగింది? భయంకరమైన సొదొమ గొమొర్రాను కాల్చేశారు. భయోత్పాతమైన పరిస్థితి అది. అయితే అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే అబ్రహాం అంతకంటే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపం చేస్తాడు, కాపాడవా అని. సో అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును కాపాడుతాడని అర్థం. సో దేవుడు నీ బలహీన స్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ బాధాకరమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితిని, నీ చుట్టూన్న భయంకరమైన వాతావరణంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. ఇలాంటి భయంకరమైన వాతావరణంలో నేను నా కుటుంబం బతికి బయటపడితే చాలు అనుకుంటాం మనం, కానీ దేవుడు ఆ సమయంలో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాంటి భయం సృష్టించే పరిస్థితులు భూమి మీదికి ఆయన ఉగ్రతను తీసుకొస్తున్నాడు. అక్కడ మనం చూస్తే నోహు కాలంలో, సొదొమ గొమొర్రా కాలంలో కూడా ఆ పాపం దేవుని దృష్టికి చెడుతనంగా ఉంది. ప్రళయం. మన చుట్టూ ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన మనల్ని మర్చిపోయే పరిస్థితి లేదు, ఆయన మనల్ని విడిచిపెట్టే పరిస్థితి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ రిమెంబర్స్ us. He knows your weakness. నీ బలహీనత ఏందో తెలుసు. నువ్వు మట్టితో చేపడ్డావు, మట్టి యొక్క బలహీనతలు ఏందో చేసిన ఆ కుమ్మరికి తెలియదా? ఆ మట్టి యొక్క స్థితి ఏందో తెలియదా? ఆ మట్టి ఏందో స్వభావం ఏందో తెలియదా? ఇది రాగడి మట్టి, ఇది గట్టి మన్ను, ఇది ఎర్ర మన్ను అని చేసిన కుమ్మరికి తెలియదా? తెలుసు. అది ఎంతకాలం నిలుస్తుందో తెలియదా? ఆయనకు తెలుసు. నిన్ను నిర్మించిన నీ దేవుడికి నీ బలహీనతలు తెలుసు, నువ్వు అనుభవిస్తున్న బాధలు తెలుసు.
బతికినంతకాలం నువ్వు బాధలు అనుభవించవచ్చు, కానీ తీర్పు తీర్చే సమయంలో ఆయన నిన్నే జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు అనుభవించిన బాధల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హీ నోస్ అంటే అర్థం ఏంటిది? నీ బాధల్ని కూడా ఆయన చూస్తున్నాడు అని అర్థం, దృష్టిస్తున్నాడు అని అర్థం. మూడోది, నీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, బాధాకరమైన పరిస్థితులు ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకు జీవుడా అని పారిపోవాలి ఎవడైనా. ఇంకొకరిని జ్ఞాపకం చేసుకునే ఆలోచన ఉండదు. ఊరంతా భూకంపం వచ్చిందనుకోండి, మన ఆత్మీయుల గృహం కూడా భూకంపం వచ్చిందనుకోండి, ఇక్కడ మనకు కూడా భూకంపం వచ్చిందనుకోండి, నీ ఇంటిని కాపాడుకోవడానికి ఆలోచిస్తావా, మీ ఆత్మీయుల ఇంటిని కాపాడడానికి ఆలోచిస్తావా? నీ ఇంటినే ఆలోచిస్తావు. కానీ దేవుడు అట్లా కాదు. చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తాడు. హీ నోస్ మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏందో దేవుడు తెలుసు. నోహు చుట్టూ ఉన్న పరిస్థితి దేవుడికి తెలుసు. నోహు యొక్క యథార్థమైన జీవితాన్ని బట్టి నోహును, అతనితో కూడా ఉన్నవారిని, పశువులను, జంతువులన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆ నీటి ఉధృతిని తగ్గించాడు. అటు పక్కన ఇటు చూసిన భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు పడిపోకుండా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు మనం మట్టి వారమని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఈ మట్టి బలహీనత కలిగిన మట్టి, ఈ మట్టిని నేనే బలపరచాలి అని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ వ్యక్తి బాధలు అనుభవిస్తున్నాడు, ఈ బాధల నుంచి విడిపించాలనే జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఈ మనిషి చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంది. నేనే చెప్పాను, భూమిని నీళ్లతో నిండిస్తాను, భూమిని ముంచేస్తాను, నేనే చెప్పాను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోడు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. అహాబుతో ప్రవక్త అయిన ఏలియా వెళ్ళి మాట్లాడతాడు. దేవుడు చెప్పాడు, రాబోయే కాలం వర్షం పడదు, మంచు పడదు, కరువు లాంటి పరిస్థితి వస్తుందని ప్రకటించిందే దైవజనుడైన ఏలియా. ప్రకటించిన దైవజనుడైన ఏలియా ఈ ప్రాంతానికి కరువు వస్తుందని ప్రకటించిన తర్వాత ఆ కరువు ఆయనకు రాదా? వస్తుంది. కానీ దేవుడు ఏలియాను జ్ఞాపకం చేసుకున్నాడు. కాకోలంతో ఆయనకు ఆహారం పెట్టాడు. కాకోలంతో ఆయన ఆహారం పెట్టాడు. అంత మటుకే కాకుండా ఆయన కావలసిన అన్ని కూడా దేవుడు సమకూర్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కెరీతు వాగు దగ్గర ఆయనను పెట్టి ఆ నీటి ద్వారా ఆయనను పోషించడం, కాకోలం ద్వారా ఆయనకు ఆహారం ఇవ్వడం. అంటే ఏలియానే ప్రకటించాడు కరువు వస్తుందని, కానీ దేవుడు ఏలియాను జ్ఞాపకం చేసుకున్నాడు. చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితి, కరువు పరిస్థితుల్లో ఏలియాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కరువు రానియకుండా చూసుకున్నాడు. సో దేవుడు మన పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. హీ నోస్ యువర్ సిచ్యువేషన్, హీ నోస్ యువర్ వీక్నెస్, హీ నోస్ ద టెరిఫైడ్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, హీ నోస్ యువర్ పెయిన్, యు ఆర్ ఇన్ హిస్ ఫోకస్. నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు. యెహోవా మమ్మల్ని మర్చిపోయెను అనుకున్నది సీయోను, కానీ దేవుడు అన్నాడు, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. ఈరోజు బాధలు అనుభవిస్తున్నాను, నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉన్నావు. దేవుడు ఇంకా నేను మర్చిపోలేదు. బలహీనతలతో బాధపడుతున్నా నీకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ నోస్ నీ బలహీనతలు దేవుని తెలుసు. మనం నివసిస్తున్న నేటి ప్రపంచంలో చుట్టూ భయానకమైన వాతావరణం ఉంది. ఆయనకు తెలుసు ఆ భయానకమైన వాతావరణం ఏంటిదో తెలుసు. నువ్వు ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో తెలుసు. నిన్ను బాధిస్తున్న భయం సంగతి దేవుని తెలుసు. హీ నోస్. అందుకే నోహును జ్ఞాపకం చేసుకొని చుట్టూ ఉన్న ఆ నీటిని తగ్గించాను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఉదయకాలం దేవుడు మనల్ని మర్చిపోలేదు. తిరిగి మనల్ని సమకూరుస్తాడు, తిరిగి మన స్థితిని బాగు చేస్తాడు. మన బలహీనతల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు?
ఆ బలహీన స్థితి నుంచి మనల్ని విడిపించడానికి. మన బాధల్లో ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు? మన బాధ నుంచి మనల్ని విముక్తి ఇవ్వడానికి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ భయంకరమైన పరిస్థితులు మన దరి చేరకుండా, ఆ నీటి ఉధృతి, ఆ తుఫాన్ నోహును ఆయన కుటుంబాన్ని, ఆ ఓడలో ఉన్న వాటిని ఏమి చేయలేదు. అవి ఏమి చేయలేదు. దే వర్ సేఫ్. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? నోహును వారు క్షేమంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సో మనం క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటల్ని ఆధారం చేసుకుంటూ మనం దేవుని మహిమపరుచుకుందాం, దేవుని కనపరుచుకుందాం. ఈ సమయంలో ఒక పాట పాడదాం. ఆ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆ తర్వాత ఒక 2 ప్రకటనలు, చివరి ప్రార్థనతో నేను ఈ యొక్క ఆరాధనను ముగిస్తాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాటను పల్లవి చరణం పాడుకొని దేవుని స్తుతించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ రీతిగా ప్రత్యక్ష ప్రసారంలో దేవుని ఆరాధిస్తాం. రాబోయే బేస్తవారం, ప్రతి బేస్తవారం సాయంకాలం కూడా 7 గంటల నుంచి మనం ప్రార్థన సహవాసంలో పాల్గొంటాం. కాబట్టి 2 సహవాస ప్రత్యక్ష ప్రసారాల్లో మీరందరూ కూడా పాల్గొని దేవుని మహింపరచాల్సిందిగా మనవి చేస్తున్నారు. మే 7వ తారీఖు వరకు కూడా మనకు లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత కూడా సడలింపు ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కాబట్టి మనం ముందస్తుగా సిద్ధపడాలి. ఈ యొక్క కొత్త వైరస్ ద్వారా కొత్త కేసులు రానంత మట్టుకు ఎప్పుడైతే అవి తగ్గిపోతాయో అప్పుడే లాక్డౌన్ నుంచి కొంత ఉపశమనం మనకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో రోజుల్లో తగ్గిపోయే పరిస్థితి కాదు ఇది. ఇంకొన్ని మాసాలు పడుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నా మనం బయటకు వెళ్ళినా వచ్చినా చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. చేతులు శుభ్రం చేసుకోవడం, బయటికి
వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా తప్పకుండా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి. అది మాత్రం మనం మర్చిపోవద్దు. తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా నిత్యావసరాల కోసం వెళ్ళాల్సి వచ్చినా మర్చిపోవద్దు. మాస్క్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనం 4వ వారం, ప్రతి మాసం 4వ వారం దేవునికి కృతజ్ఞత కానుకిస్తాం. కాబట్టి మనం కృతజ్ఞత కానుకలు సిద్ధపరచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకుందాం, గత మాసం అంతా ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడాడు, మన కుటుంబాన్ని కాచి కాపాడాడు, మనకి కావలసిన పోషణ ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా మనం దేవునికి కానుకివ్వాలి. ప్రతి వారం చెప్తున్నట్టుగా మళ్ళీ ఈ వారం కూడా నేను సిద్ధపరిచిన కానుకను మీ ముందు చూపిస్తూ ఉన్నాను. సిద్ధపరచండి. తప్పకుండా మనము ఆ దేవుని ద్వారా ఇంకా గొప్ప దీవెనలు పొందుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు చేసిన మేలు. దేవుడు ఈ పరిస్థితుల్లో పోయిన మాసం 25వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రారంభమైంది అఫీషియల్గా. ఆ రకంగా చూసినా నిన్నటికి నెల రోజులు. ఈ నెల రోజులంతా కూడా పని లేకపోయినా, మనం వెళ్ళి ఉపాధి లేకపోయినా దేవుడు యొక్క కృప ద్వారా పోషించబడ్డాం, కాపాడబడ్డాం, దీవించబడ్డాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ నా మాటల్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. దేవుని కోసం కానుక పక్కన పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరాధనలో పాల్గొనడం ముఖ్యం, దేవునికి ఇవ్వడం ముఖ్యం, ప్రార్థించడం ముఖ్యం. తర్వాత కొన్ని సూచనలు పాటించడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎంత మన వాళ్ళైనా, ఎంత అయిన వాళ్ళైనా కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాస్క్ పెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనోడే కదా అని అనుకోవద్దు. ఆ మనోడు ఎవరిని కలిసి వచ్చాడో మనకు తెలియదు, ఎవరికి ఈ యొక్క వైరస్ అంటుకుందో మనకు తెలియదు. అదే ఇప్పుడున్న పరిస్థితి. దీని లక్షణాలు కూడా తెలియట్లేదు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. నిత్యం ప్రార్థనలో గడుపుదాం, దేవుణ్ణి మహిమపరుచుకుందాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మనం అందరం లేచి నిలబడదాం. మన గృహాల్లో ఉండే లైవ్లో చూస్తున్న వారు కూడా లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం, దేవుణ్ణి మహిమపరుచుకుందాం. ఫేస్బుక్లో చూస్తున్న మీరు మీ ఇరుగు పొరుగు వారికి కూడా చూపించండి, దేవుని వాక్యం వినిపించండి. ఇది ఇంకొకరికి సువార్త ప్రకటించే అవకాశం అనుకోండి. మీ ద్వారా మీరు వాక్యం వింటూ ఇంకొకరికి వాక్యం వినిపించారంటే మీ ద్వారా ఇంకొకరికి సువార్త వినిపించినట్టు అర్థం. కాబట్టి ఆ రకంగా దేవుడి అవకాశం మీకు ఇస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ప్రోత్సహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదంలో కర్తవైన దేవా, జీవం కలిగిన దేవా, సజీవుడా నీకు వందనాలు. మాట్లాడే దేవుడు నీకు వందనాలు. ఉదయకాలం పాటల ద్వారా స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొందారు. నీ వాక్యం మాకు వినిపించారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఏ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారు? మేము బలహీన స్థితిలో ఉన్నామని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, లేక మేము బలహీనులమని మీరు జ్ఞాపకం చేసుకుంటాం. మేము బాధలో ఉన్నామని మీరు తెలుసుకొని జ్ఞాపకం చేసుకుంటాం. మా బాధల్ని మీరు దృష్టించే దేవుడు. మా చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సృష్టి మాత్రం మునిగిపోయింది, శవాలు తేలుతున్నాయి బయటికి. హోడ మాత్రం ఒక్కటి పైకి వెళ్ళిపోతుంది. ఆ శవాలేవి ఆయన తాకలేదు, ఆ మరణకరమైన రోగం ఏది తాకలేదు, ఆ తెగులేది తాకలేదు. చుట్టూ భయంకరమైన వాతావరణం ఉందని నోవాహును జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయని మేము అనుకోవడమే కాదు, మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. నీ కొరకు సిద్ధపరుస్తున్న కానుకలన్నింటినీ ఆశీర్వాదకరంగా చేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు వాటిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నూతన మాసంలో కడుగు పెట్టబోతుండగా నీ కృప మాకు దయచేయండి. బలహీనులందరినీ మీరు సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. వైద్యం చేస్తున్న డాక్టర్స్ని, నర్సెస్ని, ఆశా వర్కర్స్ని, హాస్పిటల్ స్టాఫ్ని దీవించండి. అంబులెన్స్ నడిపిస్తున్న డ్రైవర్స్ని, వారితో ఉంటున్న మరి ఆ స్టాఫ్ని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కొరకు, శానిటరీ వర్కర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. కొంతమంది వాలంటరీ సేవ చేస్తున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎమర్జెన్సీ డ్యూటీస్ వెళ్తున్న వారిని కూడా దీవించండి. రాకపోకల్లో సహాయం చేయండి. పేదలు, వలస కార్మికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, వలస కార్మికుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ప్రభువా. వాళ్ళ బాధలు వర్ణనాతీతం ప్రభువా. నాయన, వారి బాధల్ని మీరు అర్థం చేసుకునే దేవుడు. ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదేమో, చుట్టూ ఉన్న వారి యజమానులు అర్థం చేసుకుంటలేదేమో,
కానీ మీరు వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. పేదవారిని, అనాథలను, అభాగ్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని కారణాల చేత కొన్ని ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు, చదువుకోవడానికి వెళ్ళిన వారు, లేకపోతే ఏదైనా కార్యానికి వెళ్ళిన వారు అక్కడ చిక్కుకుపోయి ఉండొచ్చు నాయన. వారు తిరిగి తమ గృహాలకు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. మీ చిత్తమైతే అలాంటి సౌలభ్యాన్ని దయచేయండి. ఎవరికి వారు తమ గృహాలకు చేరుటకు సహాయం చేయండి. ఈ వైరస్ నుంచి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును, మా దేశమును, ప్రాంతమును, నేను ప్రపంచాన్ని మీరు కాపాడండి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభువా, మీరు కాపాడండి, కనికరించమని ఘనత మహిమ ప్రభువు నీకు ఆరోపిస్తూ రాబోయే వారి పరిచర్యలో పాల్గొని నేను మహిమపరిచే అవకాశం ఇవ్వండి. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రభు, ఖాళీ ఆ మందిరములో ఈ రీతిగా మాట్లాడాల్సి వస్తుందని ఏ సంఘము, ఏ సేవకులు ఎప్పుడు ఊహించలేదు ప్రభు. ఏదైనప్పటికీ ఇది బాధాకరమైన పరిస్థితే. అవును తండ్రి, ప్రత్యక్షంగా నేరుగా నీ మందిరంలోకి రాలేని పరిస్థితి, మిమ్మల్ని చూడలేని పరిస్థితి అయినప్పటికీ ఈ మాధ్యమం మాకు ఇచ్చారు. దీని ద్వారానైనా నేను తృప్తి పొంది నిన్ను మహిమపరిచే అవకాశం ఇవ్వండి. ఏ పరిస్థితిలో ఉన్నా మీరు మాకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అవును తండ్రి, ఒక గడ్డి పొరుక కూడా ఒక్కొక్కసారి మమ్మల్ని కాపాడుతుంది కొట్టుకుపోతున్న సమయంలో. అయితే మీరు మాకు అవకాశాలు ఇస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకునే కృపనివ్వమని సంఘమును దీవించండి, ఆయన ఆశీర్వదించండి. పేద స్థితిలో, నిరుపేద స్థితిలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి, వాక్యం విన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.